హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. ఈరోజు వీడియో వచ్చేసి తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదండి, ఒక షాపింగ్ వ్లాగ్ అనమాట. లాస్ట్ వీడియోలో అయితే మైసూర్ శారీ ఉద్యోగ్లో నేను ఒక శారీ పర్చేస్ చేశాను అని చెప్పాను కదండి. దానికైతే కనుక బ్లౌజ్ మ్యాచ్ చేద్దామని చెప్పి ఈరోజు షాపింగ్కి అయితే వచ్చాము. ఓన్లీ బ్లౌజ్ కోసమే కాదు, ఏదైనా సరే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఏవైనా ఉన్నాయా అన్నట్టు చెక్అవుట్ చేద్దామని వచ్చామన్నమాట. నార్సింగ్కి వెళ్దాము, కూకట్పల్లి నార్సింగ్లో అయితే మంచి కలెక్షన్ ఉంటుంది కదా, అక్కడ ఏమైనా డిఫరెంట్గా దొరుకుతుందేమో అన్నట్టుగా వెళ్ళామన్నమాట. అండ్ ఆల్సో దాని దగ్గరలోనే ఈ ట్విన్స్ బొటీక్ అని ఒక బొటీక్ ఉన్నిందండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే లింక్ ఇస్తాను. మేము బయట నుంచి చూసి కలెక్షన్ బాగున్నట్టుంది అన్నట్టుగా లోపలికి వెళ్ళామన్నమాట, ఫ్యాబ్రిక్స్ ఉంటాయేమో అని. కాకపోతే వీళ్ళ బొటీక్లో అయితే కనుక ఫ్యాబ్రిక్స్ ఏమీ అవైలబుల్లో లేవండి. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళు డిజైన్ చేస్తారంట. ఎయిదర్ శారీ కానివ్వండి, లెహెంగా ఆర్ఎల్స్ పిల్లలకి అలా డిజైన్ చేస్తాము అని అయితే చెప్పారు. ఇలా కస్టమర్కి డిజైన్ చేసినవి, ఇంకా వీళ్ళు డిస్ప్లే కోసం కొన్ని పీసెస్ పెడతారు కదండి, అవైతే కనుక చాలా అంటే చాలా సూపర్బ్గా ఉన్నాయి. వీళ్ళ కలెక్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇలా మన ఛానల్లో చూపిస్తే కనుక ఎవరికైనా ఫంక్షన్స్ ఉన్నా లేకుంటే మ్యారేజెస్ ఉన్నా మంచిగా యూజ్ అవుతుంది కదా, ఎవరైనా సరే డిజైన్ చేయించుకోవాలంటే అన్నట్టుగా ఈ వీడియో తీస్తున్నానండి. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ప్యూర్ పైతానీ లెహెంగా అండి, చూస్తున్నారు కదా. అసలు ఆ లెహెంగా కింద బాటమ్ అయితే కనుక నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది, అంత బాగా నచ్చిందనమాట. లెహెంగా మొత్తం మనకు ఇలా ప్యూర్ పైతానీతో వస్తుందండి. కాకపోతే దీనికైతే కనుక చాలా కాస్టే చెప్పారు వాళ్ళు. దీని కాస్ట్ అయితే కనుక వీళ్ళు అరౌండ్ 80 to 90K చెప్పారండి, పైతానీ లెహెంగా కాస్ట్ అయితే కనుక. నాకు ఫస్ట్ వింటానే అమ్మో ఇంతనా అనిపించింది. కాకపోతే మనం ఏదైనా సరే పైతానీ శారీ కొంటున్నాము అంటేనే అది ఇమిటేషన్ కాకుండా ప్యూర్గా ఉండాలి అంటే మాత్రం మనం ఈజీగా 30 to 40,000 అయితే పెట్టాలండి. అందులోనూ ఆ పైతానీ శారీలోనూ మనకు పళ్ళు మాత్రమే ఫుల్ పైతానీ వస్తుంది అనమాట, మనకేం శారీ మొత్తం రాదు. కాకపోతే ఈ లెహెంగా అయితే కనుక మనకు ఆల్ ఓవర్ వచ్చిందండి పైతానీ. అండ్ ఆల్సో వీళ్ళు దుపట్టా కూడా ఫుల్ మగ్గం వర్క్ చేశారనమాట. సో స్టిచ్చింగ్, ఫ్యాబ్రిక్ మనకు ఏదైనా సరే ఇలా మగ్గం వర్క్ కావాలన్నా వీళ్ళే చేసిస్తామని అయితే చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక్కొక్క లెహెంగా ఒక్కొక్క యూనిక్ పీస్ లాగా ఉందన్నమాట. మగ్గం వర్క్స్ అయితే కనుక ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఆల్సో స్టిచ్చింగ్లో కూడా ఆ ఫినిషింగ్ ఉంటుంది కదండి, ఆ ఫినిషింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ ఉంది లేకుంటే మ్యారేజ్ ఉన్నా సరే తప్పకుండా మీకు పేషెన్స్ ఉంటే మాత్రం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్కే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అప్పుడే ఫినిషింగ్ అండ్ ఆ లుక్ అనేది చాలా ఎలిగెంట్గా వస్తుందన్నమాట కంపేర్డ్ టు రెడీమేడ్ డ్రెస్సెస్. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ అలా తీసుకొని మన ఫిట్కి సరిపోయేటట్లు ఆల్టరేషన్ చేయించుకునే దానికి, స్క్రాచ్ నుంచి మన మెజర్మెంట్స్కి సరిపోయేటట్లు స్టిచ్ చేయించుకునేదానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ ఆల్సో మీరు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నప్పుడు అయితే కనుక ఫ్యాబ్రిక్స్ మనం సెలెక్ట్ చేసుకునేది ఎంత ఇంపార్టెంటో, మన టైలర్ ఎంత బాగా స్టిచ్ చేస్తాడు అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మీ మైండ్లో ఉన్న డిజైన్ మీ టైలర్ 100% రెప్లికేట్ చేయగలడా అని ట్రస్ట్ ఉంటేనే మీ టైలర్ దగ్గరికి ఇవ్వండి. ఎందుకంటే అప్పుడే మనకు 100% సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అండ్ ఆల్సో ఎప్పుడైనా సరే మీ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి, మ్యారేజెస్ ఉన్నాయి అంటే కనుక కొత్త టైలర్స్ దగ్గర అస్సలు ట్రైల్ వేయొద్దండి. మీకు బాగా తెలిసిన టైలర్స్ దగ్గరికే వెళ్ళండి. లేదు నియర్ బైలో ఎవరు పెద్దగా స్టిచ్ చేయరు అంటే కనుక బెటర్ గో ఫర్ రెడీమేడ్ ఆప్షన్ అండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఎప్పుడైనా సరే మీరు ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఏదైనా సరే స్టిచ్ చేపిస్తున్నప్పుడు మీరు డిజైన్ చూపించిన దానికి ప్రైస్ ఎంత అవుతుంది అని ఫస్టే అడగడం బెస్ట్ అండి. నేనైతే అలానే కనుక్కుంటాను అనమాట. నేను చూపించిండే డిజైన్కి ప్రైస్ ఎంత పడుతుంది అని అయితే కనుక్కుంటాను. ఒకవేళ దాని ప్రైస్ ఎక్కువ పడుతున్నా సరే నేను ఆ బ్లౌజ్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయగలను, మల్టిపుల్ శారీస్లోకి పేరప్ చేయగలను అనుకుంటే కనుక ఖచ్చితంగా చేయించుకుంటాను అనమాట. లేదు ఒక్క శారీలోకే ఇది సూట్ అవుతుంది అంటే కనుక నేను మగ్గం వర్క్స్ మీద ఎక్కువ అయితే అస్సలు మనీ అయితే పెట్టనండి.
నేను నా మ్యారేజ్ అప్పుడు కూడా ఈ థాట్‌లోనే ఉన్నానండి. మగ్గం వర్క్స్‌కి ఎక్కువ పెట్టొద్దు. ఎంత వీలైతే అంత తగ్గించాలి అనే అనుకున్నా అనమాట. ఎందుకంటే మనం అది మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తే గనుక ఖచ్చితంగా పెట్టొచ్చు. కాకపోతే వన్ టైమ్ యూజ్ అయితే గనుక అస్సలు నేను ఇలా హెవీ వర్క్ వేయించుకొని ఎక్కువ మనీ అయితే స్పెండ్ చేయాలనుకోలేదు. సో, అందుకోసమని ఒకే ఒక్క బ్లౌజ్‌కైతే గనుక నేను హెవీగా ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం వర్క్ చేపించుకున్నాను. రిమైనింగ్ బ్లౌజెస్ అన్నిటికీ అఫోర్డబుల్ రేంజ్‌లోనే వెళ్ళా అనమాట. అండ్ ఆల్సో గైస్, లాస్ట్ వీడియోలో అయితే కనుక శారీస్కి ప్రైజెస్ చెప్పలేదు అని అయితే చెప్పారు కదండి. వీడియో చాలా లెంతీ అయిపోతుంది అని అయితే నేను చెప్పలేదన్నమాట. కాకపోతే నేను చూపించిండే శారీస్ అన్నీ కూడా 2000 నుంచి స్టార్ట్ అయ్యి 8,000-9,000 బిలో 10,000 రేంజ్ లోపలే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే నార్సింగ్కి వెళ్ళామండి. నార్సింగ్లో ఎప్పుడు రష్ ఉంటుంది కదండి. కనీసం వీక్ డే వెళ్ళినా రష్ ఉండదేమో అన్నట్టుగా వీకెండ్ అయితే స్కిప్ చేసేసి వీక్ డేనే వెళ్ళామన్నమాట. కాకపోతే వీక్ డే వెళ్ళినా, దట్టు మండే వెళ్ళినా అసలు రష్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నిందనమాట. ఈ శారీ అయితే కనుక నేను మైసూర్ శారీ ఉద్యోగ్లో పర్చేస్ చేశానండి. మీరు వీడియో చూసింటే కనుక మీకు తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 36 ఆర్ 37 అలా పడిందనమాట. అండ్ రాగానే ఈ శారీకి అయితే కనుక బ్లౌజ్ చూస్తున్నానండి. మీకు ఇంకా ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే వీడియో చేసి చూపిద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే చాలా రష్ ఉండడం వల్ల అస్సలు తీయడానికి వీలు అవ్వలేదన్నమాట. నాకు చూడంగానే ఈ బ్లౌజ్ అయితే కనుక బ్యూటిఫుల్గా నచ్చిందండి. బోత్ హ్యాండ్స్కి ఇలా పిచ్వాయి ప్రింట్ వచ్చిందనమాట. అండ్ ఆల్సో నెక్ ఉంటుంది కదా, మనకు ఫ్రంట్ నెక్ ఉంటుంది కదండి, అక్కడ కూడా చిన్న లోటస్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ అయితే కనుక ఇలా బ్యూటిఫుల్గా ఒక ఆవుతో ప్రింట్ వచ్చిందండి. పిచ్వాయి ప్రింట్ అంటారు కదా, అలానే వచ్చిందనమాట. నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా నచ్చిందండి. ఇది చూడగానే నేను ఇంకా వేరేవేమీ చూడలేదు, ఇదే తీసేసుకున్నా అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 1200 అలా పడిందండి. ఇలా పిచ్వాయి ప్రింట్ వచ్చి దానిపైన అయితే కనుక మగ్గం వర్క్ అయితే ఇచ్చారు. ఇలాంటి ప్రింట్స్ వచ్చి చాలా డేసే అయినా నాకు రీసెంట్గా అయితే కనుక బాగా ఆబ్సెషన్ అయిపోయిందండి. దట్టు ఇలా ఆవులు వస్తాయి కదా, అలాంటి ప్రింట్ అయితే కనుక ఇంకా బాగా నచ్చింది. ఆ ఆవులు, ఆ లోటస్సే మంచి హైలైట్ అనిపిస్తుంది అనమాట. సో, ఈ మల్టీ కలర్ బ్లౌజ్ కూడా పర్చేస్ చేశానండి. ఏ శారీలోకి పర్టికులర్గా అని కాదు, శారీ మ్యాచ్ చేసుకోవచ్చులే, ఎక్కడైనా సరే పర్చేస్ చేయొచ్చులే అన్నట్టుగా తీసుకున్నా అనమాట. నాకు అమ్మకి మైండ్లో అయితే కనుక ఈ ఆరెంజ్ కలర్ ఉంది కదా, అంటే ఆవు కలర్ ఉంది కదండి, ఆ కలర్లో సిల్క్ కోట అలా తీసుకుంటే మంచిగా రాయల్గా ఉంటుంది కదా అన్నట్టుగా అనుకున్నాం అనమాట. బట్ శారీ అయితే ఇంకా పర్చేస్ చేయలేదు. అమ్మ కూడా ఇలా కచ్ వర్క్ వచ్చి బ్లౌజెస్ వస్తాయి కదా, అవైతే తీసుకునింది. పర్టికులర్ శారీస్ కనేం కాదండి, తీసుకుంటే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు కదా అన్నట్టుగా తీసుకునింది అనమాట. అండ్ ఆల్సో ఈ సిల్వర్ శారీలోకి నేను ఈ బ్లౌజ్ కూడా చూసాను అనమాట. బట్ స్టిల్ నాకు బ్లాకే బాగా నచ్చడంతో అదే పర్చేస్ చేశాను. అండ్ ఈ మంగళగిరి మీద ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది కదండి, ఆ శారీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 35 ఆర్ 36 అలా ఉన్నిందనమాట. మన అమ్మ వాళ్ళకి 45+ వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే ఈ శారీస్ అయితే సూపర్గా ఉంటాయండి. That's it for today, guys. If you like this video, please don't forget to like, share and subscribe to my YouTube channel Harshita Amar Vlogs. Be happy, be positive and stay healthy, guys. Bye.